హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు మనం ఇంటిగ్రేషన్ ఎక్సర్సైజ్ 6Dలో 1/, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటే ఎట్లా సాల్వ్ చేయాలి ఆ ప్రాబ్లమ్స్ చూసాం మనం. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ 1/√, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉందనుకోండి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అది ఎక్సర్సైజ్ 6D ఫస్ట్ రోమన్ ఈరోజు కంప్లీట్ చేయబోతున్నా. సో మొత్తం వీడియో చూడండి, మీకు ఎక్సర్సైజ్ 6Dలో ఫస్ట్ రోమన్ మొత్తం అర్థమవుతుంది. ఓకే, సో వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, అంటే మీకు ఈ కాన్సెప్ట్ మొత్తం అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ ఇంటిగ్రేషన్ 1/√2x - 3x² + 1 dx. సో ఇచ్చిన క్వశ్చన్ క్వాడ్రాటిక్ ఫార్మాట్లో ఉందా లేదా చూడండి. సో క్వాడ్రాటిక్ ఫార్మాట్లో ఉంటే ఎట్లా వేయాలి? లెట్ ఐ కన్సిడర్ I ఇంటిగ్రేషన్ 1/√2x - 3x² + 1 dx. సో ఇంతకుముందు ఫస్ట్ వీడియో చూడండి, ఇది డైరెక్ట్ చూస్తే ఏం అర్థం కాదు. సో ఫస్ట్ వీడియోలో చెప్పాను నేను, ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది 1 చేసుకోవాలి. ఏం చేయాలి? 1 చేయాలి. 1 ఎట్లా అవుతుంది అంటే ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x² 3 ఉంది. సో ఈ 3 అవుట్ సైడ్ రాసుకోండి. ఇంటిగ్రేషన్ 1/√, ఇక్కడ -3 ఉంది. సో -3 అవుట్ సైడ్ రాసుకోండి. ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ వచ్చి 2/3x - 2/3x, ఇక్కడ మైనస్ అవుట్ సైడ్ ప్లస్ 3 అవుట్ సైడ్. సో వాట్ ఈస్ రిమైనింగ్ హియర్? x². ఇక్కడ వచ్చి -1/3. ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఇస్ dx. ఈ మైనస్ని బయట పెట్టాలి మనకి. ఇక్కడ √-1 is nothing but that is imaginary part. We take only outside √3. √3 బయట పెట్టుకోండి. సో ఇంటిగ్రేషన్ 1/√, ఈ మైనస్ అట్లా రాస్తా నేను. నెక్స్ట్ స్టెప్లో క్వాడ్రాటిక్ స్టాండర్డ్ ఫామ్లో రాసుకోవాలి. సో స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c, ఈ ఫార్మాట్లో ఉందో లేదో చూసుకోండి. ఈ ఏని 1 చేసుకున్నాం మనం. ఓకే, సో ఏమొస్తుంది మరి ఇక్కడ? నెక్స్ట్ స్టెప్ x² - 2/3x - 1/3 dx. సో దిస్ ఇస్ x² టర్మ్, దిస్ ఇస్ x టర్మ్ అండ్ దిస్ ఇస్ కాన్స్టెంట్. ఇప్పుడు ఏం కావాలి మనకు? థర్డ్ టర్మ్ ఫైండ్ చేయాలి. సో థర్డ్ టర్మ్ ఫైండ్ చేయడానికి మీకు తెలుసు b/2 వాట్ ఈస్ b హియర్? -2/3. కోఎఫిషియంట్ ఆఫ్ x అంటేనే b. 2/3/2 సో దీనికి ఎట్లా రాయొచ్చు? -2/6 అంటే 1/3 -1² 1 3² 9. అంటే ఇక్కడ థర్డ్ టర్మ్ వచ్చి 1/9 అయింది. ఈ 1/9 ఏం చేయాలి? ఇదే ఈక్వేషన్లో యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఏమొస్తుంది? 1/√3 అవుట్ సైడ్ ఇంటిగ్రేషన్ 1/√, ఈ మైనస్ అట్లనే పెడతా x² - 2/3x + 1/9 తర్వాత -1/9 అండ్ దిస్ కాన్స్టెంట్ -1/3. ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ కూడా చేసుకోండి dx. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఈ కోఆర్డినేట్ ఈక్వేషన్ ని కంప్లీటింగ్ స్క్వేర్ ఫార్మాట్ లో రాసుకోండి. 1/√3 ఇంటిగ్రేషన్ 1/√, ఈ మైనస్ అట్లనే పెడతా. నెక్స్ట్ దీనికి ఎట్లా రాసుకోవచ్చు? x, ఈ 1/9 1/3². సో కాబట్టి ఇక్కడ 1/3 రాయండి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2. ఇక్కడ ఇది సాల్వ్ చేసుకోండి. ఎట్లా సాల్వ్ చేయాలి? బేస్ సేమ్ చేసుకొని 9 is LCM, ఇక్కడ -1 అండ్ ఇక్కడ -3, ఇక్కడ ప్లస్ వేసుకోండి dx. ఇస్ ఇట్ క్లియర్? 1/√3 ఇంటిగ్రేషన్ 1/√, x - 1/3 మైనస్, ఇక్కడ మైనస్ కామన్ -4/9 dx. అయితే ఇప్పుడు ఈ మైనస్ పోవడానికి దీన్ని మల్టిప్లై చేస్తే ఫస్ట్ టర్మ్ సెకండ్ అయితే, సెకండ్ టర్మ్ ఫస్ట్ అయితే. సో ఏమొస్తుంది మరి? 1/√3 ఇంటిగ్రేషన్ 1/√, 4 ఎట్లా రాసుకోవచ్చు? 2² 9 ని
3 square means 2 by 3 whole square minus x minus 1 by 3 whole square dx. Is it clear? సో ఇప్పుడు ఈ క్వశ్చన్ వచ్చి ఏ ఫార్మాట్లో ఉందో చూసుకోండి. ఇక్కడ రాస్తా ఫార్ములా. సో అది ఇంటిగ్రేషన్ 1 by under root constant square means a square minus x square dx ఈ ఫార్మాట్లో ఉంది. So we know that formula 1 by under root a square minus x square sin inverse of x by a plus c. This is a formula. ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేయండి. a అంటే 2 by 3, వేరియబుల్ x అంటే x minus 1 by 3, 1 by root 3 into sin inverse of x అంటే x minus 1 by 3, a means 2 by 3 plus c. ఇంతవరకు రాసిన మార్క్స్ వస్తే మీకు, లేకపోతే ఇక్కడ ఎల్సిఎం తీసుకోండి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3తో మల్టిప్లై చేసి ఇక్కడ ఏమొస్తుంది 3x minus 1 by 2, 3 క్యాన్సల్ ప్లస్ దిస్ ఇస్ ద ఆన్సర్. ఇది ఫస్ట్ వీడియో, సారీ ఫస్ట్ క్వశ్చన్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సెకండ్ క్వశ్చన్ నెక్స్ట్. ఎక్సర్సైజ్ 6Dలో ఫస్ట్ రోమన్లో సెకండ్ క్వశ్చన్. ఇంతకుముందు మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినాం. సో సెకండ్ క్వశ్చన్ ఇది మీరు ఐడెంటిఫై చేయాలి ఏ ఫార్మాట్లో ఉంది. 1 by quadratic ఈక్వేషన్లో అయితే లేదు, ఇది ట్రిగ్నోమెట్రీ ఉంది. కానీ ఇక్కడ కాస్ థీటా డెరివేటివ్ సైన్ థీటా డి థీటా ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, 1 by quadratic ఈక్వేషన్ లేదా 1 by రూట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కన్వర్ట్ చేసి స్పెషల్ ఫార్ములా అప్లై చేయాలి. సో దీనికి ఎట్లా చేయాలి మరి? లెట్ ఐ కన్సిడర్ I equal to sin theta by under root 2 minus cos square theta dt. ఈ 2 minus cos square theta అయితే ఏ ఫార్ములా లేదు. సో దీనికి ఏం చేయాలంటే cos thetaకి t అనుకోండి లేదా x అనుకోండి. లెట్ ఐ కన్సిడర్ put cos theta equal to x, cos theta equal to x, cos theta derivative minus sin theta d theta equal to dx. అంటే sin theta d theta equal to minus dx. Am I right? So I equal to integration the sin theta d theta కి ఏం రాయొచ్చు minus dx. ఇక్కడ ఏం లేదంటే ఏముంటుంది 1 under root 2 minus this is a x means x square. ఇప్పుడు ఇది స్పెషల్ ఫామ్లో ఉందో లేదో చూసుకోండి. 1 by under root a square minus x square ఫార్మాట్లో ఉందో చూడండి. ఈ మైనస్ అవుట్ సైడ్ రాస్తాను నేను. I equal to మైనస్ అవుట్ సైడ్ ఇంటిగ్రేషన్ అండర్ రూట్, ఇక్కడ ఏ స్క్వేర్ కావాలి అయితే మనకి ఇక్కడ సంథింగ్ స్క్వేర్ రాయడానికి దీనికి ఎట్లా రాయొచ్చు టేకింగ్ స్క్వేర్ రూట్ అండ్ స్క్వేర్. సో మైనస్ రూట్ 2 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో ఈ క్వశ్చన్ ఏ ఫార్మేట్లో ఉంది? ఇప్పుడు ఇంటిగ్రేషన్ 1 upon అండర్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇట్లా ఉంది. సో దీని ఫార్ములా తెలుసు అందరికి మీకు ఆల్రెడీ. ఇంటిగ్రేషన్ 1 by అండర్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎట్లా రాయొచ్చు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్. సో ఇక్కడ మనం ఏ అండ్ ఎక్స్ ఐడెంటిఫై చేయాలి. ఏ మీన్స్ రూట్ 2, ఎక్స్ మీన్స్ ఎక్స్. సో మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ, ఏ మీన్స్ రూట్ 2 ప్లస్ సి. ఎక్స్ వాల్యూ రీసబ్స్టిట్యూట్ చేయండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ద క్వశ్చన్? ఎక్స్ ఇస్ నథింగ్ బట్ కాస్ థీటా. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ రాసుకోండి కాస్ థీటా బై రూట్ 2 ప్లస్ సి. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఆఫ్ సెకండ్ క్వశ్చన్. ఓకే, సో ఇది ఫస్ట్ రోమన్లో థర్డ్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ చూస్తే మీకు అర్థమవుతుంది సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్. ఇది సైన్ ఎక్స్ ఏదైతే ఉందో అది క్వాడ్రాటిక్ ఫార్మాట్లో ఉంది. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 4 sin x ప్లస్ 5. సో ఏమిటికి సబ్స్టిట్యూషన్ చేయాలి ఇక్కడ? లెట్ us కన్సిడర్ దిస్ ఇస్ I. పుట్ sin x ఈక్వల్ టు t అనుకోండి లేదా x అనుకోండి. x అవుతుంది ఆల్రెడీ, ఇక్కడ t అనుకోండి. sin x కి t అనుకుంటే డెరివేటివ్ ఆఫ్ sin x cos x into dx ఈక్వల్ టు dt. సో I ఈక్వల్ టు cos x dx వాల్యూ ఏమొస్తుంది dt. ఇక్కడ ఏముంటుంది 1 by sin x అంటే t మీన్స్ t స్క్వేర్ ప్లస్
4t ప్లస్ 5. సో ఇది వచ్చి ఇంకా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మాట్లో ఉంది. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో థర్డ్ టర్మ్ ఫైండ్ చేసి యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేయాలి మనం. ఓకే, సో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ b హియర్? b/2 హోల్ స్క్వేర్. b అంటే 4, 4/2 హోల్ స్క్వేర్ మీన్స్ 2 స్క్వేర్ మీన్స్ 4. ఏం చేయాలి? 4 ని యాడ్ అండ్ సబ్ట్రాక్ట్. I ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 1/t² ప్లస్ 4t ప్లస్ 4 చేయండి, తర్వాత -4 చేయండి.